వదంతి సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఒక మర్డర్ కేస్, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రతి క్లూ వెనక ఒక మిస్టరీ. వదంతి సీజన్ 2 ఫస్ట్ నుంచి మనల్ని కేసులోకి తీసుకువెళ్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ 6 ఎపిసోడ్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెడతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వదంతి సీజన్ 2 లో శశికుమార్ లీడ్ రోల్ గా కనిపించారు. టోటల్ 8 ఎపిసోడ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ దాదాపుగా 40 to 50 మినిట్స్ ఉన్నాయి. ఇది మామూలు క్రైమ్ థ్రిల్లర్ కాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఎవిడెన్స్, సస్పెన్స్, పర్సనల్ యాంగిల్స్ మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అవుతుంది. ముందుగా ఈ సిరీస్ లో బాగా వర్క్ అయిన పాయింట్ ఇన్వెస్టిగేషన్. శశికుమార్ కేసుని హ్యాండిల్ చేసే విధానం రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఓవర్ ద టాప్ హీరోయిజం లేకుండా క్లూస్ కలెక్ట్ చేస్తూ, క్వశ్చన్స్ అడుగుతూ, ఒక్కొక్క లేయర్ ని స్లోలీ ఓపెన్ చేస్తూ వెళ్తారు. సపోర్టింగ్ కాస్ట్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ లో వస్తే ప్రెజర్ పాయింట్స్ కూడా బిలీవబుల్ గా అనిపిస్తాయి. అందుకే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వాళ్ళకి ఈ పార్ట్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక బిగ్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ 6 ఎపిసోడ్స్ లో చాలా చోట్ల స్టోరీ స్లో అవుతుంది. అనవసరమైన సాంగ్స్, స్టోరీ సైడ్ కి వెళ్ళిపోతుంది. మెయిన్ ఇన్వెస్టిగేషన్ అంత యూస్ఫుల్ గా అనిపించవచ్చు. ఎపిసోడ్ ఫస్ట్ మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సెకండ్ ఎపిసోడ్ లో ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తుంది. ఎపిసోడ్ 3 లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. కానీ ఎండింగ్ లో ఒక న్యూ క్లూస్ వస్తాయి. ఎపిసోడ్ 4 లో రీ ఇన్వెస్టిగేషన్, జైల్ కన్ఫ్యూజన్ లాంటి ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎపిసోడ్ 5 కంపారిటివ్లీ స్లోగా అనిపిస్తుంది. కానీ లాస్ట్ 15 మినిట్స్ వచ్చే ట్విస్ట్ లో ఇంట్రెస్టింగ్ మళ్ళీ పెంచుతుంది. ఎపిసోడ్ 6 వచ్చేసరికి కేసు ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. మిస్టరీ ఇంకా డెప్త్ అవుతుంది. అదే టైంలో అనదర్ మర్డర్ జరగడంతో అసలు ఈ కేసు వెనుక ఎవరున్నారు అనే క్వశ్చన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. లాస్ట్ 2 ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఫ్లాష్ బ్యాక్ రివీల్, హిడెన్ డీటెయిల్స్, ఎర్లీ ఎపిసోడ్ లో కనిపించిన క్లూస్, వీటన్నిటికీ ఒక్కొక్కటిగా కనెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. నరేషన్ కూడా ప్రిడిక్టబుల్ గా అనిపించదు. అందుకే ఫస్ట్ 6 ఎపిసోడ్స్ పేషెన్స్ తో చూస్తే 7-8 ఎపిసోడ్స్ పక్కా నచ్చుతాయి. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ముందు ఎపిసోడ్లు మర్చిపోతాం. శశికుమార్ పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్ కి జస్టిఫికేషన్ చేశారు. తెలుగు డబ్బింగ్ లో ఒక స్మాల్ డ్రాబ్యాక్ ఉంది. శశికుమార్ క్యారెక్టర్ కి డబ్బింగ్ మంచిగా చెప్తే బెటర్ ఫీలింగ్ వచ్చేది. ఆయన ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ గా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు వదంతి సీజన్ 2 చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.